మీద బాణం వేస్తే శివుడి మీద వేసినట్టే. వీడు శివుడు వీడితో ఉన్నంతకాలం నేనేం చేయలేను. శివుడిని దూరం చేయాలి ఒకటి. రెండోది వీడి వరం, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏంటి? శివ సంతానమే ఇతన్ని చంపగలదు. శివతేజం మాత్రమే చంపుతుంది. శివతేజము అంటే ఆయన వల్ల పుట్టిన సంతానం. దానికోసం ఏదైనా ప్రయత్నం చేసుకుంటారా బాబు, వాడిని వదిలేయండి అని ఈయన దారిని నేను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక దేవతల చేతులు పిసుకుంటూ ఆలోచించుకున్నారు ఏం చేయాలి, ఎట్లా పరమేశ్వరుని ఇందులోకి దింపాలి. ఈ సందట్లో వాళ్ళకి ఏం తెలిసింది, పర్వతరాజపుత్రిక అయిన పార్వతి నిత్యము సేవిస్తుంది. ఈ పార్వతి ఎవరు అనగానే ఆమెను చూసేసరికి ఆమెలో ఉమా చైతన్యం కనపడుతోంది. భగవత్ చైతన్యం, పాపగా లేదు, చిన్నపిల్ల కాదు, ఏదో ఉన్నది ఈమెలో. అప్పుడు మళ్ళీ పరిగెత్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి. ఆ అమ్మాయిని చూస్తే మనకు సతీదేవిని చూసినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆయన చెప్పాడనమాట, సతీదేవి ఇక్కడ జన్మించింది, ఇంకా సమయం రాలేదు, సమయం వచ్చే వరకు వేచుంటారా, సమయాన్ని తెప్పిస్తారో ఆలోచించుకోండి. దేవతలు బాగా ఆలోచించి మన్మథుడిని పిలిచి, ఓ నాయనా నువ్వు వచ్చి ఈ పరమేశ్వరుడి తపస్సు భగ్నం చేయి. ఆయన నిరంతరము తపస్సులోనే ఉంటున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే ఈ ఉమా చైతన్యం కనపడుతున్న, ఈ శక్తి చైతన్యం కనపడుతున్న ఈ అమ్మాయిని కనుక ఆయన చూస్తే ఆయన ఆకర్షితుడవుతాడు. చూడటల్లా అసలు ఆయన కళ్ళు మూసుకునే ఉంటాడు. పిల్ల వస్తుంది, పువ్వులు దండేస్తుంది, పువ్వులు పెడుతుంది, పళ్ళు పెడుతుంది. ఆ పిల్ల అక్కడే పరిచర్య చేస్తూ అవి ఇవి సవరిస్తూ తుడుస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు తెరిచి చూడ్డు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఈయన లేచి తన వ్యవహారం చూసుకుని మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ సాయంత్రం వస్తుంది, మళ్ళీ ఈయన కూర్చుంటాడు. పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూడాలి, అది అక్కడ మన పార్వతీదేవి అక్కడ ఉన్నప్పుడే జరగాలి. ఆయన కళ్ళు తెరిపించు అనగానే వచ్చాడు. ఈ హిమాలయాల్లో పువ్వులు అవి పూసే చెట్లు ఎక్కడో ఉంటాయి. పరమేశ్వరుడు ఉన్న చోట మంచు తప్పిస్తే ఏమీ లేదు. ఈ మన్మథుడు వచ్చేసరికి అతను ఎక్కడికి వస్తే అక్కడ వసంతం వస్తుంది. వసంతుడు ఆయన వెనకాలే ఉంటాడు, ఆయనతో పాటే ఉంటాడు. ఈయన చిలుక ఆయుధం మీద వస్తాడు, చిలుక రథం మీద వస్తాడు. భార్య భర్త ఇద్దరు ఉత్సాహంగా వచ్చారు. వసంతుడు వచ్చాడు. మొత్తం చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నీ చిగురు చేసినాయి. బాగా కళకళలాడుతుంది. చల్లని గాలి, సుగంధభరితమైన గాలి వస్తుంది. ఈ అమ్మాయి పార్వతీదేవి పరిచర్య చేస్తుండగా మన్మథుడు ఒక చెట్టు చాటున దాగి, పెద్ద దాగల కొంచెం అటు ఇటుగా నుంచుని పరమేశ్వరుడికి బాణం వేసుకుంటాడు. ఈ బాణాలు ఏం వేస్తాడు మన్మథుడికి? పంచబాణుడు అంటారు. 5 బాణాలు ఉన్నాయి. ఈ 5 పువ్వుల బాణాలే. కేవలం మనసుని చంచలం చేస్తాయి అంతే. అవి ఏ వస్తువును చూస్తే దానికి ఆకర్షితులయ్యేగా చేస్తాయి. అశోకము, అరవిందము, నీలోత్పలము, మామిడి పువ్వు, చూతము, నవమల్లిక, ఈ 5 ఆయన ఆయుధాలు. ఓహో, ఈ 5 బాణాలు. ఈ బాణం పువ్వు వేస్తే దెబ్బ తగులుతుందా? పువ్వులతో కొడితే దెబ్బలు తగలవు. అది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. మనసు కిటికీలు తెరుచుకుంటాయన్నమాట. ఈ బాణాలు వేసేసాడు టపాటపా, ఒకదాని వెనకాల ఒకటి. బాణం తగిలేసరికి ఆయనకి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసరికి అమ్మాయి కనపడింది. కానీ ఆయనకి వెంటనే ఏం తెలిసింది, వీడెవడో నన్ను కొట్టాడు. ఓహో, ఈ కొట్టిన వాడెవడని అటు చూశాడు. చూసేసరికల్లా కనిపించాడు మన్మథుడు చక్కగా బాణాలు ధరించి అందంగా అలంకరించుకొని, రతి సహాయుడుగా పక్కనే భార్య ఉంది, చిలుక వాహనం కనపడుతోంది. మొత్తం వాతావరణం అంతా అదే మెరిసిపోతూ పువ్వులతోటి గుమగుమలాడిపోతుంది. కోపం, వీడికి ఇంత సాహసం, నన్ను కొడతాడా వీడు అన్న ఒక్క భావం లోపల వచ్చేసరికల్లా ఆయన 3వ కన్ను తెరుచుకుంది. మామూలు నేత్రాల్లోంచి అగ్ని వర్షించడు, తృతీయ నేత్రంలోంచి అగ్నే, అది అగ్నినేత్రం, 3వ నేత్రం. ఎప్పుడైతే ఈ కన్ను తెరుచుకుందో కంట్లో నుంచి ఇట్లా మంట వచ్చేసి, ఆ రావటం ఆ 3వ కంటి మంటకి ఈ మన్మథుడు భగ 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 మండిపోయాడు. హర శివ శివ అన్నాడు. శివ లేదు, హర లేదు, దగ్ధమైపోయాడు. బెదిరిపోయింది ఈవిడ పార్వతీదేవి. పరమ దుఃఖంతో పరిగెత్తేసింది. అమ్మాయికి అర్థమైంది ఏం జరిగింది. చెలికత్తెలు అందరూ పరుగులు పెట్టారు, తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఈ కంటి మంటతోటి ఆ మన్మథుడిని కాల్చేశాడో పరమేశ్వరుడు రిగ్గున లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ బిత్తరమొహంతో నుంచుంది పార్వతి. అవి తెలియలా, చిన్నతనం కూడా కదా, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన తన వైపు చూసింది, తెలిసింది. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు వీళ్ళిద్దరూ. ఏం చేయాలో తెలియలేదు. దుఃఖంతో ఈవిడ ఇంటికి వచ్చింది. పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు అని. ఆ వెళ్ళిపోయిన పరమేశ్వరుడు కావాలనిపించడం మొదలుపెట్టింది అమ్మాయికి. తల్లికి చెప్పింది, నేను ఇంట్లో ఉండను, పరమేశ్వరుడి కోసం నేను తపస్సు చేసుకుంటాను, నేను వెళ్ళిపోతానని.
వాళ్ళమ్మ వద్దమ్మా వద్దని. అప్పుడే ఉమానామధేయం వచ్చింది ఈవిడికి. ఉమా అంటే అమ్మాయి వలదు, ఉమా అంటే అది అర్థం. ఈవిడికి ఏమైనా సరే నేను తపస్సు చేసుకుంటానని తపస్సు కోసం హిమాలయ పర్వత ప్రాంతంలోని ఇంకొక చోటకు వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. శివుని కోసం. శివుడి కోసం. ఆ కన్ను తెరిచేసరికల్లా ఇంకా అప్పటిదాకా భక్తి ఉంది, ఇప్పుడు ప్రేమ వచ్చేసింది. ఈ బాణాలతోటి వాతావరణం అంతా మారిపోయింది. యాంబియన్స్ మారేసరికి ఐడియాలు మారిపోతాయి కదా. అదే మనం ఇప్పుడు దానికి వర్కౌట్ చేస్తున్నాం, మంచి యాంబియన్స్ ఉండాలని. ఎప్పుడుదో ఇది గుడ్ యాంబియన్స్ ఐడియాస్ని మార్చేస్తుంది. అయితే ఈ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. తపస్సుతోటి మొదట్లో అవి ఇవి తిని ఉండేది, క్రమంగా ఆకులు కూడా తిండ మానేసిందిట. అపర్ణ అయింది అమ్మవారు. అప్పుడు పర్ణములు కూడా లేవు. అపర్ణ అంటారా పేరు? ఆ అపర్ణ ఏమిటంటే ఇలా తపస్సి సమాధిలో ఉన్నటువంటి పార్వతీదేవి ఆకులు కూడా తినడం మానేశాక అపర్ణగా మారిపోయింది. అయితే ఈ 4 పక్కల అగ్నుల్లో మధ్యలో నిలబడి అలా శివుడి కోసమే ప్రార్థన చేస్తూ ఉండేదట. తల్లిదండ్రి చాలా గజగజలాడిపోయారు, ఏం చేయాలో తెలీదు. కానీ శివుడికి ఈ వార్త అందటం మొదలుపెట్టింది. ఈయన కళ్ళు తెరిచి చూశాడు, ఆ అమ్మాయి మీద మనసు లగ్నమైంది. ఈ అమ్మాయి ఎవరు ఏమిటి వచ్చినాయి ప్రశ్నలు. మెల్లిగా నారదుడు విష్ణువు వీళ్ళ మాటలతోటి ఆయన ఈ అమ్మాయి మీద మనసు లగ్నమైంది ఆయనకి, పార్వతీదేవి మీద. తర్వాత కొద్ది రోజులు గడిచాక ఈవిడ తపస్సు చేసుకోవటానికి ఒక కుటీరం అది నిర్మించుకుంది. ఒకళ్ళిద్దరు చిలకత్తలు ఉండేవాళ్ళు సహాయకులుగా. ఒకనాడు ఈవిడ ఉండగా ఇక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఈ వచ్చిన వాడెవడు, ఒక ఇది మౌంజి అంటే ఏమంటారు దాన్ని, ఒక లేడి చర్మాన్ని చుట్టు చంకలో పెట్టుకుని దర్భలు కమండలాలు అవి పట్టుకుని జుట్టు ముడేసుకుని ఉన్న ఒక యువకుడు, యతి లాంటి వాడు వచ్చాడు. అపర్ణ జటిలం పేరుతోటి పుస్తకంలో ఇంటర్మీడియట్లో పాఠం కూడా ఉండేది. వచ్చి ఈవిడ అమ్మాయి నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు ఏమిటి అని కనుక్కున్నాడు. పరమేశ్వరుడి కోసం చేస్తున్నానని చెప్పింది. చెప్పేసరికి ఆయన అన్నాడు, ఆయనది నీకు మ్యాచింగ్ ఎక్కడ కుదురుతుంది? ఆయన బూడిద పూసుకుంటాడు, శ్మశానాల్లో ఉంటాడు, రక్తమోడుతున్నటువంటి ఏనుగు చర్మం కట్టుకుంటాడు, పులులు వీటిని మన పాముల్ని ధరిస్తాడు. మీ పొద్దున నీ పెళ్ళైతే, అతనితో నీ పెళ్ళైతే నువ్వు తెల్లటి దుకులం ఒక తెల్లటి వస్త్రం కట్టుకుంటావు, బంగారపు రంగు హంసలు అంచున్న పట్టుచీర కట్టుకుంటావు, ఆయనేమో నెత్తురోడుతున్న గజాజీనం కట్టుకుంటాడు. మీ ఇద్దరికి మ్యాచింగ్ ఎట్లా కుదురుతుంది? నువ్వు ఇట్లా హిమాలయాల్లో చక్కటి పర్వత ప్రాంతాల్లో ఉన్నావు, ఆయనేమో శ్మశానాల్లో ఉంటాడు, నీకు ఇన్ని నగలు నాణ్యాలు బంగారం బోళ్ళంతుంది. మీ తండ్రి రత్నాకరుడు, వజ్రాలు వైఢూర్యాలు ఆయనలోనే పుడతాయి, ముత్యాలు పుట్టే వంశం మీది, ఆయనేమో కపాలాలు వేసుకుని తిరుగుతాడు అని ఎంత కవ్విస్తాడో ఆవిడ్ని. అతనితో ఇట్లా వివాహం కోసం ఏమిటి, నువ్వు వివాహం చేసుకోవాలంటే ఎంతమంది లేరు, ఈయన చేసుకోవటం ఏమిటి? అమ్మనేడు నాన్నలేడు, ఎవరు లేరు ఆయనకి. దిగంబరుడు, దిక్కులే అంబరాలుగా కలిగినవాడు, ఎవరు లేరు. దిగంబరుడు అంటే వస్త్రాలు లేనివాడని కాదు, ఎల్లలు లేనివాడు. పైగా ఏమో ఆయన వెనకాల తిరిగే వాళ్ళంతా విచిత్ర వేషధారులు, ఒక నంది, ఓ భృంగి, ఓ శృంగి, వీళ్ళంతా ఏమిటో రకరకాల వాళ్ళు, వీళ్ళంతా పెళ్ళికి తరలిస్తే మీ వాళ్ళు హడిలిపోతారు అని బాగా ఎక్కిరిస్తాడు. ఎక్కిరిస్తే ఈవిడే నువ్వేం మాట్లాడినా సరే శివుడే కావాలి, శివ నింద చేయటం ఎంత తప్పు, వినడం అంత తప్పు, వెళ్ళిపో నువ్వని చిలకత్తని పిలుస్తుంది. ఈయన్ని పంపించేసేయను. ఆయన పంపించేయమంటే ఆయన లేచి నిలబడి పరమేశ్వరుడిగా ఈ అమ్మాయికి కనపడతాడు. శివ కళ్యాణం ఎంత రొమాంటిక్గా జరిగిందో చూడు. అదే కదా. కనిపించి ఆమెని ప్రాణిగ్రహణం చేస్తాడు. తర్వాత వివాహం చేసుకున్నారు వీళ్ళు. వివాహం చేసుకోవడానికి హిమవంతుడితో మాట్లాడటానికి సప్త ఋషులు వచ్చి పరమేశ్వరుడికి నీ కూతుర్నిచ్చి వివాహం చేయమని సాంగంగా అడిగి వివాహం చేశారు. ఆ వివాహానికి మొత్తం అందరూ వెళ్ళారట, 3,000,000 దేవతలు వివాహానికి వెళ్ళారు. వీరికి వివాహం జరిగిన తర్వాత ఈ వివాహానికి పెళ్లివాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళంతా స్వాగతం చెప్పడానికి వస్తే ఈయన వెనకాల ఈయనేమో కపాలాలు అవి ధరించి పెద్దగా ఇంత జుట్టు జటలతోటి ఒక ముసలి ఎద్దునెక్కి మహాద్భుతమైన ఆకారంతో త్రిశూలము, మన్నిండా పాములు, ఒంటి నిండా పాములతోటి ఈ వచ్చి చుట్టూతా ఉన్న ప్రమథగణాలన్నీ ఇవన్నీ రాక్షస పిశాచగణాలు కదా. ఆయన ఏముంటాడు, భూతనాథుడు. ఆయన శ్మశానంలో ఉండేవాడు. అక్కడ ఏముంటాయి, బేతాళ పిశాచాదులు బోల్డన్ని ఉంటాయి. అందరూ హడిలిపోయారు. అందరూ దేవతలే అట్లా కనపడతారు. నువ్వు ఎలా చూస్తే అట్లా కనిపిస్తారు. బాబోయ్ అనుకుంటే బాబోయ్గా ఉంటుంది, పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు. మేనాదేవి పరమ దుఃఖంతో అయ్యో పిల్లకి ఇలాంటి కష్టం వచ్చిందే, ఇట్లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం ఏమిటి మనం, ఈ పెళ్ళి లేకపోయినా పర్వాలేదని ఆవిడ 7 శోకాలు పెట్టి అలా జరిగిందని చెప్తారు. గోల్డంత సరదాగా పెళ్లి చేసుకున్నాడు ఆయన. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరూ వచ్చి
దగ్గరుండి పరమేశ్వరుడిని పెళ్లి కొడుకుని చేసి ఆయనకి ఈవిడితోటి సతీదేవి యొక్క స్వరూపమైన ఉమాదేవితోటి వివాహం చేశారు. గిరిజా కళ్యాణం అత్యంత విశేషమైన గాథ. మనకి బ్రహ్మదేవుడి పెళ్ళి విష్ణుమూర్తి పెళ్లిలో ఈ సరదా కనపడదు. వెంకటేశ్వర స్వామి వివాహంలో కొంచెం కనిపిస్తుంది, మళ్ళీ శ్రీకృష్ణుడు రాముల వారి వివాహాల్లో కూడా కనిపిస్తుంది. కానీ మహావిష్ణువు వివాహం సింపుల్గానే కనిపిస్తుంది. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణువుని చేరుకుంది అని చెప్తారు. ఎందుకంటే విశేషమైన గాథగా కనపడదు. వివాహం అయిన తర్వాత వీరిద్దరికీ సంతానంగానే షణ్ముఖుడు జన్మించాడు. కానీ శివతేజం, శివపార్వతులు ఇద్దరు, ఆమె శక్తి ఇతను శివుడు, వీళ్ళ వల్ల కలిగే సంతానం చాలా ప్రచండమైనది అవుతుందని పార్వతీదేవి గర్భంలో ఆ శిశువుని పడనివ్వకుండా చేశారు దేవతలు. శివవీర్యం ఆమెలోకి ప్రవేశించనివ్వల, వద్దన్నారు. అనేసరికి నా వల్ల కదిలిన శివవీర్యాన్ని నేను భరించాల్సింది పోయి మీరందరూ తీసుకున్నారు కాబట్టి భూదేవికేమో నీకు అందరూ మొగుళ్ళే, ఒక్క పుత్రుడి వల్ల కూడా నీకు సంతోషం కలగదు, కుమారుల వల్ల సంతోషం నాకు నేను ఏది పోగొట్టుకున్నానో అది నువ్వు కూడా పోగొట్టుకుంటావని భూదేవిని శపించింది. గంగాదేవిని శపించింది, అగ్నిని శపించింది, దేవతలందరికీ మీ భార్యల నుంచి మీకు సంతానం కలగదు పోండి అని శపించింది. ఒకటి జరగలేదు కాబట్టి తర్వాత ఆమె వల్ల కదిలిన వీర్యాన్ని ముందు అగ్ని, తర్వాత గంగానది, భూదేవి, అగ్ని, గంగానది, తర్వాత శరవణము ఇందరూ భరించి అప్పుడు స్కందజననం జరిగింది. స్కందజనన గాథ కూడా చదవడానికి చాలా మంచిది. అతి స్కందోత్పత్తి చదివితే కనుక పుత్ర సంతానం కలుగుతుందని చెప్తారు. స్కందుడు జన్మించాక ఆయనని దేవతలకి దేవసేనాధిపతిగా చేశారు. అప్పుడు ఈ తారకాసుర సంహారం జరిగింది. తారకుడితో ఎన్నిసార్లు యుద్ధం చేసినా తారకుడు చావల. అప్పుడు పరమేశ్వరుడే చెప్పాట, అతని మెడలో అమృతలింగం, ఆత్మలింగం ఉంది, దాన్ని కొడితేనే భగ్నం చేస్తేనే వీడు మరణిస్తాడు అని. దాన్ని కొట్టడం వల్ల అతను మరణించాడు. శివ యొక్క సంతానమే కార్తికేయుడు అని చెప్తారు. ఈ గిరిజా కళ్యాణ గాథ చెప్పినా విన్నా కూడా చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. బాగుంది కదా కథ. ఎన్నిసార్లు విన్నా కొత్తగానే మళ్ళీ కొత్త రఘు గారు ఎంత బాగుందో. నమస్తే అండి. నమస్తే చెయ్య.